సత్యనారాయణ వ్రతం అంటే నారాయణ తీసేస్తే సత్యవ్రతం. నువ్వు అన్న మాట కట్టుబడి ఉండాలి. షావుకారు పడవ ఎందుకు మునిగింది అంటే వాడు వ్రతం చేస్తానని చేయలేదు. వ్రతం చేయలేదని కోపం కాదమ్మా, దేవుడికి అన్న మాట కట్టుబడలేదు, అందుకు కోపం. మనకు ఆ కథ అర్థం కాదు. కథ వినాలి. కూర్చో అయ్యే వరకు లేవకూడదు. కూర్చుంటాడు, వినడు, కూర్చుంటాడు, అక్షంతలు పట్టుకుంటాడు. మళ్ళీ ఎంత యాక్షనో, పైగా అక్షంతలు పట్టుకొని వినాలి. సరిగ్గా పట్టుకో, అబ్బా ఎంత బిగిస్తాడో. వీడి చెమటంతా అక్షంతలు పెట్టి పాపం అయ్యింది అక్కడ. అది బట్టికెళ్ళి ఎవడి మీద వేస్తాడు, వాడికో పుణ్యం. ఎన్ని పుణ్యాలు పుట్టించారు. అక్షంతలు వింటేనే కథ అయిపోయింది. ఇంకా ఈ అక్షంతలు వేసుకోవాలి, వేసుకోకుండా వెళ్ళకూడదు. మా మామ చెప్పేది, మామ గౌరవం ఇక్కడ మనకి. అసలు కథ వినడం ఎందుకు? సత్యం మాట్లాడడానికి. మన జీవితం అంతా అబద్ధాలే మాట్లాడుతూ మరి సత్యనారాయణ వ్రతం చేసామంటే ఎవరికి కావాలని ఈ వ్రతం? అన్నవరం దగ్గర పూజారులు ఏమైనా బాగుపడతారు, దేవస్థానానికి డబ్బులు వస్తాయి, మనకేమి రాదండి. ఇంకా అట్టిపండుకి అంతకంటే మహిమ. అది పారేయకూడదు, మనమే పట్టుకోవాలి, జాగ్రత్త ఎందుకు అనుకున్నారు? అది నీ సంకల్పం. అక్కడ చెప్తారు ఖచ్చితంగా. మనసులో ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకోండమ్మా, అట్టిపండు అక్కడ పెట్టంటే నీ సంకల్పం. ఆ సంకల్పం ఇలా ఉండాలమ్మా. కొడుకులు పుట్టాలి, కూతుళ్ళు పుట్టాలి, మనవాళ్ళు పుట్టాలి, కొరివి పెట్టాలి. ఈ దిక్కుమాలిన కోరికలు కాదండి. తన్మే మన శివ సంకల్పమస్తు, తన్మే మన శివ సంకల్పమస్తు, అది కోరిక. నా మనసులో ఎప్పుడు శుభ సంకల్పాలు ఉండను కాక. ఏది శుభమో దేవుడు నిర్ణయించుకుంటాడు, మనం నిర్ణయించక్కల. మళ్ళీ ఆ శుభం మనం చెప్పక్కర్లేదండి, దేవుడు నిర్ణయిస్తాడు. తన్మే మన శివ సంకల్పమస్తు, నా మనస్సులో ఎప్పుడు శుభ సంకల్పాలు కలుగును కాక. ఎప్పుడు ఏది శుభ సంకల్పం ఆయన నిర్ణయిస్తాడు. హూ ఆర్ వీ టు డిసైడ్.